ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ జట్లను గడగడలాడించింది ఆస్ట్రేలియా. కంగారులతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి ఆటగాళ్లు గజగజ వణికిపోయేవారు. అయితే అలాంటి క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు బంగ్లాదేశ్, జింబాబ్వే, పాకిస్తాన్ లాంటి జట్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ వరుసగా రెండింటిలో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా అత్యంత ఘోరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. 55 సంవత్సరాల వన్డే చరిత్రలో సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవడం బంగ్లాదేశ్ కు ఇదే తొలిసారి. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పని అయిపోయిందని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతకు ముందు పాకిస్తాన్ చేతిలో T20తో పాటు వన్డే సిరీస్ కూడా కోల్పోయిన ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓటములను ఆస్ట్రేలియా చవిచూస్తున్న నేపథ్యంలో దీనికి కారణం మిచెల్ మార్ష్ అంటూ మళ్లీ పాత చర్చ మొదలైంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియాపై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. అయితే ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వరల్డ్ కప్ పైన కాలు పెట్టి మిచెల్ మార్ష్ తన బలుపు చూపించాడు. దీనిపై అప్పట్లో వివాదం రాజుకుంది. అయితే ఇలా టైటిల్ కప్పు పైన కాలు పెట్టిన తర్వాత ఆస్ట్రేలియా సంకనాకిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఒక్క సంఘటన తర్వాత 2026 T20 వరల్డ్ కప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్ లోని ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో, అటు బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. వరల్డ్ కప్ సమయంలో జింబాబ్వే చేతిలో అత్యంత దారుణ ఓటమిని చవిచూసింది ఆస్ట్రేలియా. ఇక ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్, టీమిండియా చేతిలో T20 సిరీస్ కూడా ఓడిపోయింది. మొన్నటికి మొన్న శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కూడా చేజేతులారా పోగొట్టుకుంది. దీంతో 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పతనం మొదలైందని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.